ఆవకాయ పెట్టుకుందాం రండి. ఇప్పుడు ఆవకాయ ఏంటి అనుకుంటున్నారా? మాకు ఆస్ట్రేలియాలో ఇప్పుడే దొరుకుతాయండి పుల్లటి మామిడికాయలు. చాలా బాగుంటుంది, పప్పులో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 5 కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి బాగా తుడుచుకున్నానండి. బాగా డ్రై అవ్వాలండి, అప్పుడే నిల్వ ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు, లేదా చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చండి. మాకు ఇక్కడ చాలా లేతకాయలు వస్తాయండి. చూడండి, టెంక ఉండదు, జీడి మాత్రమే ఉంటుంది. జీడి తీసి పడేయాలండి, అది పచ్చళ్ళలో వాడరు. ఇదిగోండి, ఇలా ఉంటుంది, ఇది పడేయాలి. కట్ చేసుకున్న అన్ని ముక్కలు ఇలా ఒక బౌల్లో తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 6 కప్పులు అయ్యాయండి. పచ్చడికి కొలతలు కంపల్సరీ అండి, అందుకనే ఈ పచ్చడి మొత్తం ఈ కప్పుతోనే కొలతలు తీసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కప్పు నువ్వుల నూనె వేసానండి. ముందు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ముక్క మెత్తపడదు, క్రంచీగా ఉంటుందండి, బాగుంటుంది. ఇక్కడ రాళ్ళ ఉప్పు, మెంతులు, ఆవాలు విడివిడిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ కొన్ని వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలండి. దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా ఒక పొడి గిన్నె తీసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు దాంట్లో 1 కప్పు పొడి కొట్టుకున్న ఉప్పు వేసుకోవాలండి. 1/2 కప్పు మెంతి పిండి, 3/4 కప్పు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఆవపిండి, దంచిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 కప్పు నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పులు అన్నీ మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలండి. బాగా కలిసేటట్టు కలపండి. ఆయిల్ ఇప్పుడు సరిపోనట్టు ఉంటుంది, కానీ 2 రోజుల తర్వాత ఆయిల్ బాగా ఊరుతుందండి. నేను అది కూడా చూపిస్తాను. బాగా కలుపుకోండి. గాలి పోకుండా కవర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను క్లింజ్ వ్రాప్ వేసాను. 2 రోజులు గాలి తడి తగలని చోట పెట్టాలండి. ఇప్పుడు 2వ రోజు నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది అన్నాను కదా, చూడండి. మీకు ఇప్పుడు ఉప్పు, కారం ఏమన్నా తగ్గింది అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చండి. నేను ఇట్లా 2 బ్యాచ్లు చేశానండి. నేను కొంచెం ఎక్కువ పెట్టాను. ఒకేసారి పెట్టుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం కొంచెంగా పెట్టుకోండి, బాగుంటుంది. ఎంతైనా అమ్మ చేతి ఆవకాయ కదండి. నేను మా అమ్మ చేతి ఆవకాయ బాగా మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.